ఇగో నేను చెప్పన ఒక మంచి మాట చెప్తా వినండి. మీరు పెట్టే మంచి మెసేజ్‌లు చూసినప్పుడు, మీ పెంపకాలు, మీ ఎనకాలున్న మంచి మనుషులు మాకిక్కడ రిఫ్లెక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక మంచి మాట నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. సరే, నేనొక వాల్యుబుల్ మాట చెప్తా. నాకు భర్త లేడనేది ఒక డిఫెక్ట్, మీరు చచ్చిపోయింది కూడా డిఫెక్ట్ అనుకుంటే ఎవరైనా, అసలు తల్లిదండ్రి ఇద్దరు ఉన్నప్పుడు మీ పెంపకాలు ఎంత బావుండాలి? నాకు హస్బెండ్ అన్‌ఫార్చునేట్‌గా చచ్చిపోయారు. యాక్సిడెంట్ అయిపోయింది. కరెక్టే. అది నా చేతిలో లేదు కదా! మరి నీకు తల్లిదండ్రి ఇద్దరున్నప్పుడు, మీ అమ్మకి భర్త ఉన్నప్పుడు, నీ దగ్గర ఎంత సంస్కారం ఉండాలి? నా భర్త చచ్చిపోయి 4 ఏళ్ళైనా నా బిడ్డల దగ్గర బోలెడంత సంస్కారం ఉంది. సాటి ఆడదాన్ని తల్లిలాగా చూసే సంస్కారం. మరి మీ దగ్గరుందా? నేను విడోడే ఒప్పుకుంటా. హ్మ్. ఏదంటే అది పేలుతారు గదా! పెద్ద, చిన్న లేకుండా. ఒక అక్క వయసున్న దాన్ని గావచ్చు, ఒక తల్లి వయసున్న ఒక వదిన గావచ్చు ఇంట్లో. ఏదంటే అది పేలుతారు గదా మీరు. నాకు భర్త యాక్సిడెంట్‌లో చచ్చిపోయాడాయన. దైవికంగా. అది భగవంతుడి నిర్ణయం. మరి నీకు తల్లిదండ్రి ఉన్నారు గదా మీకు. మరి మీ అమ్మకి విడోయిజం లేదా? ఆవిడ సుమంగళిగా ఉన్నారావిడ. మరి నీలాంటి చవటని, వెధవని కన్నందు వాళ్ళనేమనాలి? నా భర్త చచ్చిపోయినా తండ్రి ఆత్మస్వరూపంగా ఉన్నాడనుకోని ఇద్దరు గుడ్ క్యారెక్టర్‌తో ఉంటున్నారు. పద్ధతిగా